Welcome to Ramya Tarot 444. The lovers is a significant అండి. నెగిటివ్ ఎనర్జీస్ చేసి పారిపోలేరు అని చెప్పి ఏంజల్ చెప్తున్నారండి. ఈ విషయాలు ఇంకేం చెప్పాలనుకుంటున్నారనే చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. జైలుకు వెళ్ళి వచ్చిన ఒక వ్యక్తి ఈగోతో న్యాచురల్గా జరిగిందని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. జరిగింది న్యాచురల్ అని కథ అల్లడానికి కూడా ట్రై చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం కల్పించలేదు, అదేదో న్యాచురల్గా జరిగిందని కథ అల్లడానికి చూస్తున్నారంట. ముందు వారి కథకి పుల్ స్టాప్ పడిపోద్ది అని ఏంజల్ చెప్తున్నారండి. ఎవరు ఏ విధంగా అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఒక వ్యక్తి అండి. ద లవర్స్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ అబండెన్స్ కోసం, డబ్బుల కోసం 6 మెంబర్స్. ఓకేనా. నెగిటివ్ ఎనర్జీస్ చేస్తుంది ఇంట్లో ఒకరి మీద. ఏదైతే ప్రయత్నం చేశారో తద్వారా వాళ్ళు తప్పించుకొని పారిపోదాం అని అనుకుంటున్నారు. పారిపోవడానికి అసలు అవకాశమే లేదండి. అసలు ఈ 6 మెంబర్స్ కానీ పాస్ట్ లేదా క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు మీ విషయంలో లేదా మీ ఫ్రెండ్ విషయంలో మీ ఫ్యామిలీ విషయంలో ఓకేనా, ఇలాంటి ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసి హరాస్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఓకేనా, మీ ఇంట్లో వారి విషయంలో క్రియేట్ చేసి పారిపోదామని దారులు చూస్తున్నారంట. ఏదైతే దారులు చూస్తున్నారో దాని ద్వారా వెన్నుపోటు వేయడానికి అయితే ఛాన్స్ లేదండి. అండ్ ఇంట్లో ఒకరి విషయంలో ఏదో క్రియేట్ చేద్దామని చెప్పి అనుకున్నారంట, కానీ అవకాశం కూడా లేదు. హయ్యెస్ట్ గాడ్ పర్మిషనే లేదండి. అసలు హయ్యెస్ట్ గాడ్ పర్మిషనే లేదు. నిజానికి అవకాశంగా తీసుకోవాలి అనుకున్న దానికి అవకాశమే లేదండి. గౌరవంగా ముందుకు వెళ్ళిపోతున్నారు అని ఏదో క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంట. దానివల్ల జాబ్ కోల్పోయారు. ప్లాన్ చేసింది, టెస్ట్ చేసింది, మాట్లాడుకుంది అంతా వృధా అయిపోయింది. వాళ్ళ జీవితాలను తలకిందులు చేసుకుంటున్నారండి ప్లాన్లు ఇంట్లో వాళ్ళు. ఓకేనా, బయట వాళ్ళతో కలిసి ఇంటి బయట. సీసీ ఈజ్ అ సిగ్నిఫికెంట్. వారి జీవితమే తలకిందులు అయిపోతుంది మీటింగ్ వల్ల. వాళ్ళు జైలుకి వెళ్తారండి, ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. మీ జోలికి రానంత వరకే వాళ్ళకైతే లైఫ్. మీరేం చేయవసరం లేదు, వాళ్ళు తీసిన గోతుల్లో పడిపోతారండి. అపోజిషన్ కేసులో ఓకేనా, వాళ్ళ శత్రువుల నుంచి తర్వాత వాళ్ళు చేసింది రివర్స్ అయిపోవడం, లేదా వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవటం. ఓవరాల్గా అయితే మీ విషయంలో వాళ్ళు చేసిన ప్రయత్నాల వల్ల మీరు అనుకుంది కరెక్టే, వారు దొరికిపోతారండి, డెఫినెట్గా దొరికిపోతారు. వాళ్ళు అర్థమవుతుంది సమాజానికి వ్యతిరేకంగా అయ్యే పనులు చేస్తున్నారు అని చూస్తున్నారు. ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్నారంట. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా అనండి. ఇంట్లో వాళ్ళ విషయంలో బయట వాళ్ళ విషయంలో కూడా ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా ఎప్పుడు దొరుకుతారా ఇలాంటి పనులు అని ఎదురు చూస్తున్నారు. ఏదో ఒక కారణం, ఏదో ఒక ప్రూఫ్, ఏదో ఒకటి దొరికినా మొత్తం ఎవరైతే కార్మిక పనులు చేస్తున్నారో అంటే ఎవరైతే మీ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో వాళ్ళందరినీ పట్టించాలనుకుంటున్నారు. తద్వారా అయినా సరే ఓంకి పుల్ స్టాప్ పెట్టేయచ్చు, అలా తీసుకున్నా సరే ఇంటి గౌరవానికి భంగం కలిగించవచ్చు అని అనుకుంటున్నారు. ఇంట్లో ఒకరి పని ముందుకు వెళ్ళకనివ్వకుండా చేయడానికి, ఇంటి పెద్ద జీవితాన్ని తలకిందులు చేయడానికి కూడా వెనకాడట్లేదు. మీరు అనుకుంది కరెక్టేనండి. ఫేక్గా క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంట. ఏదో క్రియేట్ చేసేసి ఓకేనా, నలుగురిని ఇబ్బంది పెట్టేసి లేదా ఏదో ఒకటి ఇబ్బంది పడ్డ వాళ్ళ విషయంలో వీళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అనుకుంటున్నారు. అలాగ ఒక 420 ఎదురు చూస్తున్నారండి దీనికోసం. ఏదైతే అనుకున్నారో చీట్ చేయడానికి ఛాన్స్ లేదు. దానివల్ల చేయాలి అని చెప్పి ప్రయత్నించి జాబ్ కోల్పోయారు. కనీసం ఫుడ్ కూడా గతిలేదండి. ఇప్పుడు వాళ్ళు తింటున్న తిండి కూడా ఇంకొకరు దయాదాక్షిణ్యం వల్ల వాళ్ళకి వస్తుందే తప్ప, అంటే వాళ్ళకంటూ ఏది క్రియేషన్ లేకుండా చేసేసారు. వాళ్ళు ఇంకెప్పటికీ కూడా వాళ్ళు బిచ్చం వేస్తే తీసుకోవాలి అన్నట్టుగా, వాళ్ళు ముష్టేస్తే తినాలి అన్నట్టుగా వాళ్ళని కార్మిక్స్ అందరినీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి ఒక 420 ట్రై చేస్తున్నాడు. ఇంతకీ అతను ఒక 10 మందికి మంచి చేసిన అతనో లేదా 100 ఎకరాలకి యజమానో కాదు. ఒక 420 మాటలు విని వీళ్ళంతా కూడా వారి జీవితాన్ని వాళ్ళ దగ్గర దారాదత్తం చేశారు. మేల్ పర్సన్ అండి. ఓకేనా, మీ ఇంట్లో మేల్ పర్సన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్. అసలు ఆపడానికి మొదలే లేదండి మీ విషయంలో. గూఢచారులు ఎవరైతే ఆపేద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళ పరువు తీసుకుంటారు. చేయాలనుకున్న పని అడ్డం తిరుగుద్ది. పవర్ సప్లై తీసేయడం వాళ్ళ పని అడ్డం తిరుగుద్దండి, కర్మ అనుభవిస్తారు.
అండ్ మీరు ఇంటా బయట కూడా బ్యాలెన్స్ అయిపోయారు. అసలు మిమ్మల్ని ఆపడానికి ఏ రకంగా కూడా ఛాన్స్ లేదు. అండ్ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారంటే అనుకుంది కూడా జరగలేదండి. సిబ్లింగ్స్ విషయంలో అనుకుంది జరగలేదు. చాలా అంటే చాలా గౌరవంగా నిలబడ్డారు. అండ్ ఇద్దరి విషయాల్లో చేసిన నెగెటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో కొంతమంది డ్రామా ఆడుతున్నారు. కనిపించినట్టుగా, వినిపించనట్టుగా మాట్లాడుతూ, లేదా ఎక్కడో ఉండి కనిపించకుండా కొన్ని డ్రామాలాడుతూ సైలెంట్ ట్రీట్మెంట్ అంట. ఓకేనా? సో, కమ్యూనికేషన్ అనేది వాళ్ళు చేసుకుంటున్న అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదిలా ఉండేలాగా, లేదంటే వాళ్ళు మాట్లాడుకొని మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అనేలాగా అందరూ కూడా ఎడారి ప్రాంతం ఉంది కదా! అక్కడికెళ్ళిపోతారండి ఖచ్చితంగా. ఎడారి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు అంటే మనుషులు కూడా మసల్లేని చోటు ఉంటది కదా! అక్కడికెళ్ళిపోతారు. కర్మ అనేది నిజమండి. ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. అండ్ ముగ్గురు విషయాల్లో ఏదో ప్రయత్నం చేస్తున్నారంట చాలా స్ట్రాంగ్‌గా. ఖచ్చితంగా వాళ్ళ సిట్యుయేషన్‌ని, వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి మీకు నవ్వొస్తది గ్యారంటీగా. వాళ్ళ తాపత్రయం అంతా కూడా మీరు ముందుకెళ్ళకుండా ఆపాలని. ఓకేనా? టైం కోసం చూస్తున్న ఈ పర్సన్ విషయంలో గ్రాండ్ పేరెంట్ అండి. ఎవరైతే మీ విషయంలో హెడ్ లేదంటే మేక ఓకేనా? వాళ్ళేమనుకుంటున్నారు అంటే తను ఎలా చెప్తే అలా వింటారు అని అనుకుంటున్నారు. చివరికి తను తన చేతితో తన కాళ్ళ మీద తనే కొట్టుకునేలా చేయాలని అనుకుంటున్నారంట గ్రాండ్ పేరెంట్. నైబర్‌తో మాట్లాడుతున్నారండి ఈ విషయం గురించి. మీ యొక్క గ్రాండ్ పేరెంట్ నైబర్‌తో మాట్లాడుతున్నారు. మీ యొక్క పేరెంట్స్ గురించి, లేదా టాక్సిక్ గ్రాండ్ పేరెంట్, టాక్సిక్ ఫాదర్ గురించి, అప్పర్ ఫాదర్ గురించి, ఓకేనా? ఫాదర్ ఏజ్ ఉన్న పర్సన్ గురించి టేక్ యాజ్ రీజనేట్ అండి. వెరీ స్పెసిఫిక్ మెసేజ్. వాళ్ళు నెగెటివ్ ఎనర్జీస్ చేస్తున్నారని చెప్పి దాంకొని డ్రామా ఆడడానికి చూస్తున్నారు. ఓకేనా? అండ్ చైల్డ్ విషయంలో మీరు మ్యారేజ్ కాకపోయి ఉంటే మీరు చైల్డ్‌గా ఉన్నప్పుడు మీ పేరెంట్ విషయంలో థర్డ్ పార్టీ సిచ్యువేషను, కొలాబరేషను, అలాగే మీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం, సెపరేట్ చేయడానికి ట్రై చేయడం, లాంగ్ డిస్టెన్స్ చేయటం, వేరే దగ్గరికెళ్ళిపోయేలా చేయటం, గొడవలు అయ్యేలా చేయటం, ఇయన్నీ తనే చేస్తున్నారు, గ్రాండ్ పేరెంట్ చేస్తున్నారు అన్న విషయం తెలిసిపోయింది అని చెప్పి వాళ్ళు అంటే చాలా అరుస్తున్నారు, కేకలేస్తున్నారు. వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. ఎలా తెలిసింది అని. చాలా తెలివిగా మెయింటైన్ చేశారు. చాలా తెలివిగా మేనేజ్ చేశారు. ఓకేనా? మీ విషయంలో కుట్ర చేస్తున్నారన్న విషయం బయటికి తెలియకుండా అది న్యాచురల్‌గా జరిగింది అని చెప్పి సమాజానికి మీకు పెయింటేసి చూపించడానికి చాలా సంవత్సరాలు ప్రయత్నం చేశారు. ఓకేనా? అంతా వృధా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూసి ఇంకా తట్టుకోలేకపోతున్నారండి. వాళ్ళు అనుకున్నంతా వృధా అయిపోయింది. హనీ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ నెగెటివ్ ఎనర్జీస్ చేసి ఏదో ట్రాప్ చేయాలని ట్రై చేయడానికి చూస్తున్నారు. వాళ్ళు కూడా మీ వాళ్ళే, బయట వాళ్ళతో కలిసి అన్న విషయం మీకు అర్థమైపోయింది. నైబర్స్‌తో కలిసి అన్న విషయం అనేది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకటని బాధ పెట్టాలి అని మీ దాకా వచ్చేలోపే మీకు అర్థమైపోతుంది. వాళ్ళు పలానా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడానికే ఇక్కడికొచ్చారు, మాట్లాడడానికి ట్రై చేస్తున్నారని. అలాంటప్పుడు వాళ్ళు ఏం ప్రదర్శించినా సరే మీకు వాళ్ళని చూస్తే నవ్వొస్తది తప్ప బాధ, భయం లాంటివి ఏమీ కలగవు. ఓకేనా? సో, ఈ విషయంలో ఖచ్చితంగా మీరు ఏంజెల్స్‌కి, మీ డివైన్ టీమ్‌కి గ్రాటిట్యూడ్ చూపించండి. మీ విషయంలో ఎవరు కుట్రలు చేస్తున్నారనేది మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. అండ్ అలాగే యూ ఆర్ వెరీ అట్రాక్టివ్ అండి. ఓకేనా? మీకు ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ యాజ్ ఎనర్జీ ప్రకారం కూడా మీరు పాజిటివిటీని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారు. పాజిటివ్ థింగ్స్ వైపుగా ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. సో, అందుకని చెప్పి మిమ్మల్ని తలదించుకునేలా చేయాలి, హార్ట్ బ్రేక్ చేయాలని కొంతమంది అవకాశాలు వెతుకుతున్నారంట. వాళ్ళకి అవకాశం లేదు. బట్ అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు కనిపిస్తే చుట్టుపక్కల కొంచెం నాయిసీ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళంతా కూడా డబ్బుల కోసం వర్క్ చేస్తున్నారన్న విషయం మర్చిపోవద్దు. ఓకేనా? మీరు మీ పని మీద శ్రద్ధగా పెట్టండి. డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 444 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.